స్వీయ అనుభవాల సమాహార స్రవంతి 18వ భాగం. ఈ ఐడియాల్ అప్పారావుని ఉన్నట్టుండి ఓ రోజున రాత్రి ఎవడో ఎత్తుకుపోయి కిడ్నాప్ చేయడమే కాకుండా సావగొట్టి చెవులు మూసి ఓ గోను సంచిలో వేసి కట్టేసి అతని శరీరాన్ని పట్టుకొచ్చి ఓ పోలీస్ స్టేషన్కి దగ్గరలో పడేశారట. పోలీసులు చూసి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పారావు ఐసీయూలో ఉన్నాడు. ఇప్పుడే స్పృహ వస్తున్నట్టుంది. ఏమైనా చెబుతాడేమో విందాం. ఏం చెప్పమంటారండి బాబా, వాళ్ళు అంతా కమకబొడి చేశారు. నేను తెలివిగానే ఉన్నానండి, నాకు అంతా తెలుస్తూనే ఉంది. కాకపోతే నోరిప్పి నిజం చెబుతాకి ధైర్యం లేదండి. ఏదైనా నిజం చెబితే ఇంకేమైనా ఉందండి. మా ఆవిడ నాకు ఇడాకులు ఇచ్చేస్తుంది. మా మామగారు మొండి కత్తితో నన్ను పొడిసి చంపేస్తాడు. చెప్పనండి, పోలీసు వాళ్ళకి కానీ మీకు కానీ ఎవరికి ఏమీ చెప్పనండి బాబు, చెప్పను. కాకపోతే కన్ను తెరిచినా కన్ను మూసినా సినిమాలాగా జరిగిన విషయాలే గుర్తొచ్చేస్తున్నాయి. ఏం చేయనండి. ఇప్పుడు ఆ సంక్రాంతి పండగకి మా అత్తోరూరు వెళ్ళానండి. అక్కడి నుంచి వచ్చి నేను ఆ గన్మెన్ వేసుకుని ఊళ్ళో ఈదులమ్మట ఒకసారిగానే తిరుగుతున్నానండి. 2 రోజులు తిరిగానండి. ఆ 3వ రోజుని ఈ గన్మెన్ గారు కడుపు నొప్పిగా ఉందా, ఇల్లు వస్తానన్నాడండి. సరే అలవా అన్నానండి. ఆ గ్యాప్లో ఒకడు బైక్ వేసుకొచ్చాడండి. మహాసోగ్గా ఉన్నాడులేండి. ఆడి పేరు పాపారావు అంట. చెప్పాడు, నమస్కారం అండి అప్పారావు గారా అన్నాడండి. ఎవరండి తమరో అన్నానండి. నేను నా పేరు పాపారావు అండి, పక్కూరు ఇక్కడే బురిడిపాలెం అని ఉంది కదా, మీకు తెలుసు, ఇక్కడికి 4 కిలోమీటర్లో నేను ఆ ఊళ్ళో ఉంటానండి. మా ఆడోళ్ళు మిమ్మల్ని చూడాలంటున్నారు అన్నాడండి. అసలు నువ్వే నాకు తెలుతో మీ ఆడోళ్ళు నన్ను చూడాలంటాం ఏంటయ్యా అన్నానండి. ఆడు నవ్వాడు. ఏదో వంకర నవ్వు ఒకటి నవ్వుతా. అలాగే కాదండి, మా ఆడవాళ్ళకి మీరు తెలుసు, మీకు మా ఆడవాళ్ళు తెలుసు, గతంలో మీ ఇద్దరు ప్రేమించుకున్నారంట కదా అన్నాడు. నాకు దిడీలమని గుండెల్లో నొప్పి వచ్చేసినంత పని అయిపోయిందండి. నేనేంటి ప్రేమించడం ఏంటి, ఇది ఎక్కడ కర్మ, అదేంటయ్యా బాబు, నేను ఎవరిని ప్రేమించలేదో, నాకు అలాంటి గొడవలు ఏం లేవు అన్నానండి. ఆయన అంటాడు, మీరు తమరు మరిసిపోయి ఉంటారో, ఎప్పుడో చాలా కాలం అయింది కదా, మా ఆడవాళ్ళని మీరు చూస్తే గుర్తుపడతారో, ఒకసారి మా ఇంటికి రావాలి అన్నాడు. అబ్బే నేను రాను, నాకు అలాంటివి ఏం నిలవో అన్నానండి. మీరు రాకపోయినా పర్లేదండి, మా ఆడవాళ్ళు అసలు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నారో, అబ్బే వాళ్ళ ఇంటికి వెళ్తే మనం బాగుండదా, నీ కథ అంతా చెబితే మళ్ళీ వాళ్ళ ఆవిడ గారు ఎలా రియాక్ట్ అవుతారో తెలదు కదా, అందుకని ఆయన్నే మన ఇంటికి తీసుకొస్తానని చెప్పి నేను వచ్చానండి అన్నాడండి. ఇదొక రాయండి, నెత్తి మీద రాయొచ్చు కొట్టినట్టుగా ఉంది. నిజంగా ఆవిడ ఎవరో మా ఇంటికి వచ్చి మా ఆవిడ ముందు ఏదైనా పురాణం చెప్తే నా బతికి ఏమవుద్దండి. అయ్యి బాబోయ్, ఈ చరిగా చదివావా, అయితే నేనే వస్తానులే అన్నానండి. రండి వెనకాల కూకొని తీసుకెళ్తాను 5 నిమిషాల్లోనే అన్నాడండి. అబ్బే మా గన్మెన్ ఉన్నాడు, ఆడు కూడా రావాలి కదా అన్నానండి. గన్మెన్ ఎందుకంటే ఈ మాత్రం దానికే 5 నిమిషాల్లో తీసుకెళ్ళి మళ్ళీ 5 నిమిషాలు తీసుకొచ్చి ఇక్కడ దింపేస్తాను, ఊరికే ఓ పాలు చూసి పలకడెత్తాను అని అంటానండి మా ఆడదే అన్నాడండి. వీడు వదిలేలా లేడు, ఈ నెలగలాగా వదిలించేసుకోవాలని చెప్పి అయితే సరే పతంగి చెప్పేశానండి. ఆడు వెనకాల బండి మీద కూకున్నానండి. ఆడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడండి. నన్ను వాళ్ళ ఆవిడ ముందు కూకోబెట్టాడండి. ఇదిగోండి ఇదే మా ఆడదే, తమను గుర్తెట్టారా అంటున్నాడు. ఆడు చూశానండి, లావుగా ఎత్తుగా ఉంది. అబ్బో 40 ఏళ్ళు ఉంటాయండి. ఆవిడని ఎక్కడో చూసినట్టు నాకు గుర్తు రావట్లేదు. ఆవిడేమో చిన్న ములిసిందిద్దా, పరవా బాగున్నావా, ఎంతకాలం అయింది నేను చూసి అంటుందండి. ఏంటి తమను ఎప్పుడు ఎక్కడ చూసిన గుర్తు లేదు అన్నానండి. మర్చిపోయి ఉంటావు, వండి చెప్తానని చెప్పి లోపలికి వెళ్ళి ఓ ఫోటో పట్టుకొచ్చి చూపించిందండి. అదిగో చూడు, ఈ పిల్లని గుర్తెట్టగలవా అందండి. అది ఎలా చూస్తే ఏమో ఆ అమ్మాయిని చూశానండి, గుర్తొచ్చేసింది. ఆ ఫోటోలో పిల్లకే 16 ఏళ్ళు ఉంటాయండి.
ఉమ్, ఆ, గుర్తొచ్చిందండి. నేనే ఆ పిల్ల ఎందండి. అయ్యి బాబు అలాగా నా పేరు వరలక్ష్మి గుర్తుందా మీకు అంది. నీ పేరు కూడా నాకు తెలుసలే, అప్పుడు ఊరికే చూసుకున్నాం అంతే కదా అన్నానండి. అప్పుడు అంటదండి, అలా ఆయనేమో చిరునవ్వులు చిందిస్తున్నాడండి. అప్పరావా అయ్యా మనం ఆ బస్ స్టాండ్ కాడ ఆ జంక్షన్ ఉంది కదా, నేను స్కూల్కి వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు నువ్వు పలకరించేవాడు కదా గుర్తుందా అందండి. గుర్తొచ్చేసిందండి మొత్తం అంతానే. ఏముందండి, పని పాట లేక పోరంబోకులో తిరిగే రోజులండి. అప్పుడు మనకు మహా అయితే 27 సంవత్సరాల లోపు ఉంటుందండి అంతే. మనకు చదువు సందులు లేవు కదండి. ఆ పోరంబోకులో ఈదులమ్మట రోడ్లమ్మట ఏళ్ళమ్మట ఆ ఊళ్ళో తిరుగుతూ ఉండేవాళ్ళం అండి. ఆ జంక్షన్ కాడి నుంచి ఆ ఊరోళ్ళు కూడా ఈ స్కూల్కి వెళ్తారండి. ఈ వరలక్ష్మి అనే పిల్ల అప్పట్లో స్కూల్కి వెళ్తూ ఉండేది కావాలండి. ఎంతోమంది నా అలాంటి మగ కుర్రోళ్ళు ఆ ఆడపిల్లని చూడటం కోసం అక్కడ చేరేవాళ్ళం అండి. వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు చూడటంలో ఈ వరలక్ష్మి అనే పిల్లల్ని కంత నదరగా ఉందండి, వాటసాటంగా ఉంది, ఇదేదో వాటంగా ఉందరా బాగానే ఉంది అని ఒకటికి 2 సార్లు వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు చూసేవాడిని అండి. ఎందుకండి ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. ఓ పాలి ఆ అమ్మాయి నా వంక చూసిందండి. నేను చూస్తున్నట్టు పట్టుబడిపోయానండి. నన్ను చూసి నవ్విందండి. ఆ తర్వాత కొంచెం సనువు ఏర్పడిపోయి నేను చూస్తున్నానండి, ఆ అమ్మాయి చూస్తుందండి, నవ్వుతుందండి. ఇలా 2-3 రోజులు అయ్యాక ఇదేదో బాగానే ఉంది, ఆ పిల్ల కూడా మనం ఇష్టపడుతున్నట్టు ఉందని ఫీలింగ్ అయిపోయండి. ఓ రోజుకన్నా ధైర్యం చెయ్యాలని చెప్పేశానండి. ఆ పిల్ల ఒంటరిగా వెళ్తుంటే దగ్గరికి అంతా వెళ్ళానండి. ఆ పిల్ల నన్ను చూసి నవ్వి మెలికలు తిరిగిపోతుంది సిగ్గుతోటండి. ఏం మాట్లాడాలో తెలక ముందు వెనక మనం ఎవరినైనా ప్రేమించాం ఏంటండి, మనకు అయ్యం తెలుసు సినిమాలో చూస్తామే కానీ ప్రేమలో గట్ట ఏం తెలవండి. పైగా చిన్న వయసు, బాగుంది, ముక్కు బాగుంది అన్నానండి. ఆ అమ్మాయి ఇంకా అంత సిగ్గుపడిపోతా మెలికలు తిరుగుతా ఉందండి. నన్ను చూసి నవ్వుతాను. ఆగిందండి. అప్పుడు ఎంత గొప్ప డైలాగులండి, మనకి ఎందుకు చెప్పండి అవన్నీ, ఇంకేం మాట్లాడాలో తెలకండి. ఎలా ఎర్రివాగుడండి. ఎక్కడ చేయించా అన్నానండి. అసలు సందర్భం ఉందండి, చేపిస్తాం ఏంటి అంది ఆ పిల్ల. అదే ముక్కు ప్లాస్టిక్ సర్జరీ ఎక్కడ చేయించా అన్నానండి. పెద్ద గొప్ప మేధావిని ఫీలింగ్ అండి అప్పట్లో మనకి. ఆ అమ్మాయి కొంచెం కోపడిపోతా, సార్లే చిన్నప్పటి నుంచి నా ముక్కు ఇంతే ఇలాగే ఉండేది, ఇది ఒరిజినల్ అందండి. అయ్యి బాబు నిజమే, ఏదో ఒకటి మాట్లాడాలి కదండి, అందుకు నిజమే ఒట్టే అన్నానండి. కంత టచింగ్ చేయొచ్చానండి, ఎదవాసి అండి మనసులోని. ఆ ఒట్టు అని నా చేతిలో చేసింది. ఇంకా అంత ఉబ్బిపోతా, అబ్బో చాలా గొప్పగా ఉంది నీ ముక్కు, బ్రహ్మదేవుడు బాగా శ్రద్ధగా చెక్కినట్టు ఉన్నాడు ఆ ముక్కు, బాగుంది అన్నానండి. ఆ పిల్లకి కూడా ఐస్ అయిపోతానండి, సంతోషంగా సిగ్గుపడిపోతా. నిజమే అన్నాడు. నేనన్నానండి, అబద్ధం, మళ్ళీ ఎటకారాలు చమత్కారాలునండి ఇందులోని. అబద్ధం ఏముంది, మీ ఆడపిల్లలకి అబద్ధాలు చెప్తేనే నచ్చుద్దంట కదా అన్నానండి. చూడండి ఎందుకు చెప్పండి నోడు దొడవా. ఆ పిల్లకేమో సొర్రని కోపం వచ్చిందండి. సచ్చినుడా అంట షడషడా వెళ్ళిపోయిందండి. ఆ ఆఖరిని ఆ నోడుదోలతో ఆ మాట అనకుండా ఉంటే ఏదో ఇంకొంతకాలం ఇలాగ సాగేదేమోనండి. ఆ మాటకి కోపగించుకుని వెళ్ళిపోయిందండి. అంతేనండి, ఒకటే సీను, అదే మొదటి సీను, అదే చివరి సీను, మా మధ్య జరిగింది ఇంతేనండి. నాకు అచ్చరం జ్ఞాపకం ఉంది. ఈ మాత్రం దానికండి ఓ 20 ఏళ్ళ తర్వాత ఇలా తగులు కొట్టదని నాకేం తెలుసండి. పైగా దాని మొగుడేటండి బాబు అలాగున్నాడు. వాళ్ళు వచ్చి ఇప్పుడు అది ప్రేమ అంటారండి. ఆడు మొగుడు అంటాడో నువ్వు మా ఆవిడ ప్రేమించుకున్నారు కదా అంటాడండి. ప్రేమించుకోవటం ఏంటి అంటే మా పెళ్ళి చేసుకోవడానికి ముందు మీ ఇద్దరు ప్రేమించుకున్నారు కదా అంటాడు ఆళ్ళ లాజిక్. ఇది ప్రేమ ఏంటి చెప్పండి. నాకేంటో చిరాకు వచ్చేసిందండి. అయ్యి బాబు ఇదేదో కొంపలు అంటుకునేలాగా ఉన్నాయి, ఈడు బొత్తిగా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు, ఈడేం మొగుడు అనిపించిందండి. అప్పుడు చల్లండి సంతోషం అండి చూసేందుకు, వెళ్ళొస్తానండి అన్నాను. అయ్యి బాబా అదేంటి భోజనం చేసి ఎలా అప్పారవా నువ్వు అందండి. అబ్బే భోజనాలు గట్టా ఇక్కడ లాభం లేదు, మా ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది
అని చెప్పానండి. అలా కాదు, విషయం ఏంటంటే అని అప్పుడు మ్యాటర్లోకి వచ్చారండి మొగుడు పెళ్ళమనండి. అది కాదు అప్పారావా, పంచాయతీ ఎలక్షన్ వచ్చినాయి కదా, మా ఆయనకి రాజకీయాలు అంటే ఇష్టం, చిన్నప్పటి నుంచి రాజకీయాల్లోనే తిరుగుతున్నాడో, బాగా ఊడిపోయాడు, ఆయన చేత పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్కి పోటీ చేస్తున్నాడో, ఆయన చేత నువ్వు అంత పక్క నుండి ప్రచారం చేయాలి, పబ్లిసిటీ నువ్వు చెప్పి ఓట్లు వేయించాలి, మా ఆయన్ని ఎలాగైనా గెలిపించాలి అందండి. నాకు బుర్ర తిరిగిపోయినంత పని అయిందండి. అయ్యి బాబు నాకు అసలు ఈ రాజకీయాలకి నాకు ఏం సంబంధం లేదు, అసలు రాజకీయాలు అంటే నాకు చిరాకు, మనం అలాగా కాదనేసానండి. అప్పుడు ఆవిడ మొగుడు అన్నాడండి, పాపారావు అంటండి ఆడి పేరు. అది కాదు అప్పారావు గారా, ఒకప్పుడు మీ ఇద్దరు ప్రేమించుకున్నారు కదా, ఏదో అది అలాగే కంటిన్యూ అయ్యి ఉంటే పెళ్లి చేసుకునేవారు, ఇప్పుడు మీ ఇద్దరు భార్యాభర్తలుగా ఉండేవారు, మీ భార్య అడిగితే మీరు కాదనగలరా అన్నాడండి. అసలు అడిగి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందండి, అసలు సిగ్గు శరం ఏమైనా ఉన్నాయండి అడిగి. నాకు ఆ చిరాకులో ఒక మాట గుర్తొచ్చేసిందండి. ఆ మధ్యలో టీవీలో సినిమా చూశానండి, అందులో నాగభూషణం గారు నాగభూషణం గారండి, ఆయన రాజకీయ నాయకుడు వేసం కట్టాడండి. ఆయన ఓ మాట అన్నాడండి, నాబోటి రాజకీయ నాయకులకి పెళ్ళాం పక్కింటోడితో లేచిపోయినా బాధ అనిపించదురా, పదవి లేకపోతే మాత్రం బతకలేను అన్నాడండి. ఈయన్ని చూడగానే నాకు ఆ మాట గుర్తొచ్చేసిందండి. అయ్య బాబు రాజకీయాల్లో దిగితే ఇంత దిగజారిపోతారా అనిపించిందండి. అనిపించేసేసరికి బాధంతా జర్లే, ఇక ఈ లేకపోతే ఇంటికి వచ్చేస్తా ఉంటున్నారు వీళ్ళు, మళ్ళీ మా ఆవిడ ముందు పంచాయతీ ఎడతారేమో, ఇక వీళ్ళు వదిలే జిట్లా లేరని చెప్పేశానండి. చల్లే 2 రోజుల్లో వస్తాను, ఎలసిన ముందు 2 రోజులు మీ ఆయన కూడా తిరిగి ప్రచారం చేస్తాను, అయినా నేను చెబితే మీ ఊళ్ళో ఎవడో ఒకటేస్తాడంటే ఆవిడ అంటది, అబ్బాబ్బే అప్పారావా నీ సంగతి నీకు తెలదు, ఈ చుట్టుపక్కల 7-8 ఓడలో నీ పేరు మారిపోయిపోతుంది, నువ్వు చెప్పావంటే మేము గెలిచేసినట్టే అంటదండి. జల్లి అయితేనే 2 రోజుల్లో వస్తానులే, ప్రచారం చేసి పెడతాను, దానికి ఉందలే అని చెప్పేసండి. అక్కడి నుంచి బయటపోవాలని కంగారుగా బయటకు వచ్చేసానండి. మళ్ళీ ఆడు తీసుకొచ్చి 5 నిమిషాల్లో దింపేసాడండి. అయ్యి బాబు ఈ రాజకీయాల్లో ఉన్నోళ్ళు ఎంతకైనా దిగెత్తారండి. మనం ఏదో ప్రజలకి 2 మంచి పనులు చేసి అంత పేరు సంపాదిస్తే ఆ పేరు వీళ్ళు ఉపయోగించేసుకోవాలని చూస్తున్నారండి. నాకు అలాగే అర్థమైందండి. సరే పట్టుకొచ్చి దింపేసాడండి. మా గన్మెన్ గారు ఆల్రెడీ నా కోసం వెతుక్కుంటున్నాడు, ఆయన తీసుకుని ఇంటికి వెళ్ళిపోయానండి. ఇక తర్వాత గొడవ వదిలేశానండి. కానీ మనసులో పీకేస్తుందండి బాబు, వీడి గురించి నేను రాజకీయాల్లో దిగడం ఎలాగా అని చెప్పేసానండి. ఒకటే గుంపు దింపారు, అడిపోతున్నానండి లోపల. ఓ 2 రోజులు గడిచిపోయినాయండి. ఆ 2 రోజులు అక్కడ ఏం చేశారో మనకి తెలదండి. ఆ మొగుడు పెళ్ళం ఈ పలానా ఊరు ఐడియాలో అప్పారావు గారు మాకు ప్రచారం చేస్తున్నాడు, మాకు సపోర్టింగ్ చేస్తున్నాడు అని ఏదో పబ్లిసిటీ ఇచ్చేసి ఉంటారండి వాళ్ళు. అంచేత ఎవరిలో ఓ రోజు రాత్రి అర్ధరాత్రి అవుద్దండి, ఓ జీపులో 7-8 మంది ముసుగులు వేసుకుని వచ్చేసారండి మా ఇంటికి. గన్మెన్ అడుగు మీద ఉన్నాడు, ఒక్కసారిగా ఆడి మీద అడిపోయి ఆడికి ముసుగు చేతులు కాడు కట్టేసండి. సటుక్కుని లోపలికి వచ్చి మా ఆవిడ నెత్తి మీద ఒకటేసి అని నన్ను మోసుకెళ్ళిపోయి జీపులో కూకోబెట్టుకుని లాక్కుపోయారండి బాబు. ఏం చెప్పనండి, అయ్యి బాబోయ్ ఇంకేం చెప్పలేనండి బాబు. ఇదిగో వచ్చేస్తున్నాడు మా మామగారు, మా ఆడదే, మా స్కూల్ మేస్తారు, పోలీసు వాళ్ళు, డాక్టర్లు, మనకి ఎలాగుందో చూస్తా కొత్తనారు గమలు. వాళ్ళు ఎదురుగుండా మనకి స్పృహ వచ్చినట్టు ఉండకూడదండి. ఏమీ తెల్లనట్టు కళ్ళు మూసుకు పడుకుంటానండి. మళ్ళీ ఇంకో పాలు చెబుతానండి, ఉంటానండి. ఇక్కడి నుంచి ఈ ఐడియాల అప్పారావు కథలో అనేక రకాల మలుపులు ఉండటం వల్ల దీన్ని ఇంకా ఇందులో చూపించడం సాధ్యపట్టలేదండి. రేపు మరో కొత్త స్వీయ అనుభవంతో మీ ముందుకు వస్తాను. నమస్తే.